కుడిసె రాజేశ్వర గారు సైంటిస్ట్ డిఆర్డిఓ. ప్లీజ్ సార్. డిఆర్డిఓలో సైంటిస్ట్గా అత్యుత్తమైనటువంటి స్థానంలో చేరుకొని రిటైర్ అయ్యారు రాజేశ్వర గారు. మన కళాశాల 1971 బ్యాచ్, సీనియర్ సైంటిస్టు డిఆర్డిఓ, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, హైదరాబాద్. 84 నుంచి 2013 వరకు సారు సీనియర్ సైంటిస్ట్గా పనిచేశారు. ప్రోగ్రామ్ మేనేజర్గా 12 ఇయర్స్ చేశారు సారు. చంద్రమౌళి గారు ఆకాష్ మిసైల్ దానికి ప్రాజెక్ట్ లీడర్గా ఉంటే డిఆర్డిఓలో బ్రహ్మోస్ మిసైల్కి జి రాజేశ్వరరావు ఆ ప్రాజెక్టులో కూడా పనిచేశారు. ఇదంతా మనకి గర్వకారణమైన విషయం. నెక్స్ట్ శ్రీ శాంతయ్య గారు. శాంతయ్య శ్రీ జనరల్ మేనేజర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, హైదరాబాద్లో జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నారు. వారు మా క్లాస్మేట్ అయినందుకు మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. ఐ రిక్వెస్ట్ శ్రీ శాంతయ్య గారు, ప్లీజ్ శాంతయ్య గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాను. సార్ ఎండి ముస్తఫా గారు, సీనియర్ ప్రొఫెసర్ ఇన్ బోటనీ, ఈజ్ కంట్రోలర్ సైంటిస్ట్ ఆఫ్ కాకతీయ యూనివర్సిటీ, ఈజ్ ఫ్రమ్ కాజీపురం, ఈజ్ అవర్ ఎల్ఎంఐ, ఎంఎస్సి బోటనీలో డబుల్ గోల్డ్ మెడలిస్ట్ శ్రీ ముస్తఫా గారిని సన్మానించుకోవాల్సిందిగా ఎండి ముస్తఫా గారు, సీనియర్ ప్రొఫెసర్ ఇన్ బోటనీ. నెక్స్ట్ శ్రీ కోట వెంకటేశ్వర గారు, సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ గా రిటైర్ అయినటువంటి కోట వెంకటేశ్వర గారిని నెక్స్ట్ సన్మానం శ్రీ కోట వెంకటేశ్వర గారికి. తర్వాత అతిథి శ్రీ నరసింహారావు గారు, డిఎఫ్ఓ, రిటైర్డ్ ఫ్రమ్ జగిత్యాల, ప్రౌడ్ ప్రొడక్ట్ ఆఫ్ మధుర కాలేజ్. వారిని సన్మానించుకుందాం. మాగం కృష్ణారావు గారు, ఇంజనీర్ ఇన్ చీఫ్, ఇరిగేషన్ శాఖ. డిఆర్డిఓ శాస్త్రవేత్త శ్రీ హనుమంతరావు గారు. డాక్టర్ యెహోషువా, పాథాలజీ ప్రొఫెసర్, కరీంనగర్లో పనిచేస్తున్నారు, మెడికల్ కాలేజీలో.
వేదిక మీద మన నుండి సత్కారం పొందినటువంటి విశిష్టమైనటువంటి స్థాయిలో ఉన్న మన పూర్వ విద్యార్థులే కాక మన మధ్యకు చాలామంది డాక్టర్స్, ఇంజనీర్స్ వచ్చారు. ఈ పెద్దవాళ్ళ సరసన వారిని మేమేమి సన్మానించటం లేదు, వేరే ఇంకొక కార్యక్రమంలో వాళ్ళని చూసుకుంటాం. లైక్ డాక్టర్ ఉషా, డాక్టర్ సమత, ఇలా డాక్టర్ సతీష్, ఇంకా డాక్టర్ బాలుప్రకాష్, డాక్టర్ కృష్ణయ్య, ఇలా మేము లిస్టు చదివితే ఒక 100 మంది డాక్టర్లు ఈ కళాశాల నుంచి